ఉరుమే ఉత్సాహం తరిమే విషాదమై చెట్టును ఢీకొన్న కారు, నలుగురు విద్యార్థుల దుర్మరణం, ఓ అమ్మాయికి తీవ్ర గాయాలు. ఆమె పరిస్థితి అత్యంత విషమం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మిర్జాగూడ వద్ద ప్రమాదం. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఇళ్లకు వెళ్తుండగా ఘటన అని చెప్తా ఉన్నారు. చాలా బాధాకరం. ఇక పుట్టినరోజు వేడుకలు ఇంకా అనేక వేడుకలు ఎంతోమందిని దాదాపు 4 కుటుంబాలు ఒక విషాదాన్ని నింపినాయి. ఆ కుటుంబానికి తీరని లోటు. చదువు కోసం అని చెప్పేసి పట్టణానికి వెళ్ళిన పిల్లలు ఉత్సాహాలు, సంబరాలు ఇంకా అనేకం ఇక వీటి అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఉండి ఇలా కన్న తల్లిదండ్రులకు కంటిశోకం మిగిలిచ్చిర్రు. అది ఒక బాధాకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్పేసి అంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని అప్పో సొప్పో చేసి పిల్లల్ని మంచి చదువులు చదివించాలని చెప్పేసి పట్టణాలకు పంపిస్తే వాళ్ళు చేసే పని ఏంది ఇట్లా చనిపోయి తల్లిదండ్రులకు ఒక శోకాన్ని మిగిలిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మత్తులో అనేక మంది మునుగుతూ ఉన్నారు, మత్తుకు బానిస అవుతూ ఉన్నారు. అలాగే సరే వీళ్ళు తాగి డ్రైవ్ చేసిరని చెప్పేసి ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి వాళ్ళ నయం అనడానికి లేదు. కానీ వాస్తవం మాట్లాడుకుంటే మత్తులో అయితే చాలామంది ముని తేలుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం కూడా కూని అవుతూ ఉంది. దీనిపైనే పాపని నాగరాజు అన్న ఒక ఆర్టికల్ రాసిండు. సరే చదివే ప్రయత్నం చేద్దాం. మత్తులో తాగుతోంది ప్రజాస్వామ్యం, తూగుతోంది ప్రజాస్వామ్యం. ఓకే, మత్తులో తూగుతుంది ప్రజాస్వామ్యం. గత ఒక్క ఏడాది రాష్ట్ర ఖజానాలోకి 30,188 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందని. ఇది కేవలం 10 నెలల ఆదాయం మాత్రమే. ఒక మనిషి సంవత్సరంలో 11,351 రూపాయలు కేవలం మద్యం కోసమే ఖర్చు చేస్తున్నాడు. ప్రభుత్వానికి 30% ఆదాయం మద్యం నుంచే వస్తున్న పరిస్థితిలో ఇదే బాగుంది అని ఇలాగే కొనసాగిస్తే ప్రజల ప్రాణాలు, కుటుంబాల భవిష్యత్తు అంతా తాకట్టు పెట్టినట్టే. దేశ జనాభాలో 75% మంది దళిత, బహుజన, మైనార్టీ పేద ప్రజలే. మద్యం విధ్వంసానికి గురయ్యేది వీరే. ధనికుడికి మద్యం ఒక అలవాటు, పేదవాడికి మద్యం ఒక జీవిత శిక్ష. అతని తాగుడులో కరిగిపోతున్నది తన పిల్లల చదువుతో పాటు తన భార్య భద్రత, తల్లిదండ్రుల గౌరవం కూడా. మద్యం కుటుంబాలను కూల్చడమే కాదు, ప్రజాస్వామ్యాన్నే మత్తులో ముంచుతుంది. ప్రజలను ఆలోచించకుండా నిజాయితీ గల వారిని ఎన్నుకోకుండా చేసే పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఓటు అనే ఆయుధం బాటిల్కు లొంగుతున్న ఫలితంగా క్రిమినల్ కేసులో ఇరుక్కున్న వారు చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇక మద్యం వల్ల వచ్చే సమస్యలు, వ్యాధులు, ప్రమాదాలు, హింసలకు చికిత్స పేరుతో ఆసుపత్రులు లక్షల బిల్లులు వేస్తున్నారు. మద్యం, వ్యాధి, అప్పు, పేదరికం. మళ్ళీ మద్యం ఈ చక్రం నుంచి మద్యం అనేది ఒక చక్రం లాంటిదని చెప్తా ఉన్నారు. మద్యం అనేది ఒక చక్రంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సర్కిల్లాగా కనిపిస్తూ ఉంది. మద్యం తాగినోడు ఉండి తాగితే సరే సంతోషం, ఉన్న దాంట్లో ఏదో సర్దుకుపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. దానికి ఒక లిమిట్ ఉండాలి. కానీ ఈ మద్యం ఎట్లా అలవాటు అవుతూ ఉందంటే మద్యం కోసం అప్పు చేయాలి, పనికి పోవాలి, సంపాదించాలి, మద్యం తాగాలి, మళ్ళీ అప్పు చేయాలి, పనికి పోవాలి, సంపాదించాలి, అప్పు కట్టాలి, మళ్ళీ అప్పు చేయాలి, మద్యం తాగాలి. ఇట్లాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అని చెప్తా ఉన్నారు. మద్యం వల్ల వచ్చే సమస్యలు, వ్యాధులు, ప్రమాదాలకు ఈ పేరు మీద అంటే లివర్ ఖరాబ్ అయిందనో, లేదంటే దగ్గు లేచిందని చెప్పేసి, దమ్ము అని చెప్పేసి ఇంకా అనేక సమస్యల పైన ఆసుపత్రికి వెళ్తే ఈ మద్యం ఖరీదు ఎంత అని చెప్పేసి అంటే లక్షల్లో బిల్లు. ఇది పేదోడికి ఒక శాపం అని చెప్పచ్చు. మద్యం అలవాటైతే ఇబ్బంది లేదు, కానీ వ్యసనం అయినప్పుడే ఆ వ్యక్తి కుటుంబం చిన్న భిన్నమవుతుంది. తల్లిదండ్రులకు గౌరవం లేకుండా పోతుంది. ఇక భార్యకు భద్రతే కరువు అవుతుంది. ఆ మద్యం మత్తులో ఉన్న తండ్రి పిల్లలకు చదువు దూరం అవుతుంది, వాళ్ళ బాల్యం దూరం అవుతుంది, ఇంకా అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సిన సందర్భం ఉంటుంది అని చెప్పేసి దీనిపైన క్లియర్గా క్లుప్తంగా వివరించిండు. ఈ చక్రం పేద కుటుంబం బయటపడే దారే లేకుండా పోయింది. మద్యం మత్తులో నేరాలు పెరుగుతున్నాయి, స్త్రీలపై అత్యాచారాలు, హత్యలు, కుటుంబ వ్యవస్థ పతనం, ఇవన్నీ ఈ విధ్వంసక వ్యవస్థ ఫలితాలే. ఈ మద్యం విధానం వెనుక మరో ఘోరమైన అన్యాయం ఉంది. ఆదివాసుల, గిరిజనుల తరతరాలుగా తయారు చేసే ఇప్పసార గ్రామాల్లోకి గీత కార్మికులు గీసే సాంప్రదాయ కళ్ళు వంటివి ప్రజల ఆరోగ్యానికి హానికరం అన్నది అబద్ధం. దానికి వైద్య పరిశోధనలు కూడా వాటి ఔషధ విలువలను గుర్తించాయి.
కానీ అంతర్జాతీయ కంపెనీలు అగ్రకుల ధనిక వర్గ రాజకీయాలు కలిసి ఈ సాంప్రదాయాలను విషంగా ముద్ర వేసి నాశనం చేశాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో ముఖ్యంగా సౌదీ అరేబియా, లిబియా, కువైట్, సోమాలియా, మౌరిటేనియా, సుడాన్, పాకిస్తాన్, బ్రునై అని చెప్పేసి మాల్దీవులు, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మద్యం మీద పూర్తి నిషేధం లేదా తీవ్ర నియంత్రణ అమల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో పరిమిత సడలింపులు ఉన్న ప్రజా ఆరోగ్యం, సమాజ భద్రతే ప్రభుత్వ విధానాల ప్రధాన లక్ష్యంగా ఉంది. మద్యం లేకుండా పాలన సాధ్యం కాదు అనే వాదన అబద్ధం మాత్రమే కాదు, అది పాలకుల అలసత్వానికి లాభపర్వత్వానికి కప్పిన ముసుగు. ఇది అభివృద్ధి కాదు. మెజారిటీ ప్రజలపై అమలవుతున్న శాంతమైన హత్య విధానం. తుపాకీతో చంపితే నేరం, మద్యం విధానంతో సమాజాన్ని కూల్చితే పాలన. ఇదే వ్యవస్థ అసలు ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి పాపన్ నాగరాజ్ అన్న రాసినటువంటి ఆర్టికల్ ఇదంతా కూడా. ఏంది తుపాకీతో చంపితే నేరం, ఇక మద్యానికి అలవాటు చేసి బానిసగా చేసి మద్యం ద్వారా ఆరోగ్యం క్షీణింప చేసుకొని మద్యం ద్వారా యాక్సిడెంట్లు అయ్యి, మద్యం తాగిన మత్తులో అనేక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, మద్యం తాగిన మత్తులో అప్పులు అవుతూ ఉన్నాయి.